ఉండవలసిన దానికంటే పరిమాణంలో తక్కువగా ఉంటుందని మైక్రోసైటిక్. మాక్రోసైటిక్ అంటే విటమిన్ B9 లోపం ఫలితంగా పరిమాణం రక్తం ఉండవలసిన దానికంటే పరిమాణం పెరగడం అనేటువంటి జరుగుతుంది. దాన్ని మాక్రోసైటిక్ ఎనిమియా అంటారు. పెర్నీషియస్ ఎనిమియా అంటే విటమిన్ B12 లోపం ఫలితంగా మనకు వచ్చేటువంటి వ్యాధిని ఏమంటారంటే పెర్నీషియస్ ఎనిమియాగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది, లేదా దాన్ని హానికర రక్తహీనతగా పేర్కొనడం అనేటువంటిది కూడా జరగడం జరుగుతుంది. ఇది మనం టోటల్గా తీసుకున్నట్టయితే రక్త ప్రసరణ వ్యవస్థ అనేటువంటి టాపిక్ మనకు కంప్లీట్ కావడం జరిగింది. దీనిపైన మనకు రక్త ప్రసరణ వ్యవస్థ అనేటువంటి దాంట్లో మనకు హృదయం గురించి కానీ, హృదయంలో ఉండే కవాటాల గురించి కానీ, హృదయం పనిచేసే విధానం గురించి కానీ, అదేవిధంగా మనకు తీసుకున్నట్టయితే హృదయంలో మనకు సంకోచం అనేటువంటి ప్రారంభమైనటువంటి లయారంభకాల గురించి కానీ, అదేవిధంగా రక్త నాళాలు అయినటువంటి ధమనులు, సిరలు, రక్తకేశ నాళికలు, శోషరస వ్యవస్థ గురించి కానీ, నెక్స్ట్ రక్తంలో ఉండే అంశాలైనటువంటి ప్లాస్మా, సీరం, రక్త కణాలు అయినటువంటి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికలు, అదేవిధంగా రక్త స్కందనం గురించి, అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే మనకు రక్త ప్రసరణ వ్యవస్థకు వచ్చే వ్యాధుల గురించి, ప్రసరణ వ్యవస్థ పరిణామం గురించి క్లుప్తంగా వివరించడం అనేటువంటి జరిగింది. ఇది టోటల్గా రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన టాపిక్. ఓకే, వెల్కమ్.